Hello students, in previous class we discussed about the integers. Okay, class 7. Okay, integers related concept. Integers before మనం ఏమైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే మనకి ఇంటీజర్స్ బిఫోర్ ఏం నేర్చుకున్నాము? నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, తర్వాత ఇంటీజర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఇంటీజర్స్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. చూడండి, మనకి నెంబర్ లైన్ ఆఫ్ ఇంటీజర్స్, నెంబర్ లైన్ ఆఫ్ ఇంటీజర్స్ ఏముంటుంది? నెంబర్ లైన్ ఆఫ్ ఇంటీజర్స్ డ్రా ఏ లైన్, ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేసేసిన తర్వాత మనకి స్టార్టింగ్ అనేది రాయకూడదు. హోల్ నెంబర్స్కి ఇంటీజర్స్కి అయితే రాసామన్నా, దీనికైతే రాయకూడదు. మనం ఫస్ట్ జీరో టిక్ చేయాలి. జీరో రైట్ సైడ్ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో లెఫ్ట్ సైడ్ కూడా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. జీరో రైట్ సైడ్ ఏంటి? 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఓకేనా? అలానే జీరో లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? -1 -2 -3 -4 -5 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకి స్మాలెస్ట్ ఇంటీజర్, లార్జెస్ట్ ఇంటీజర్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి చూడండి, జీరో ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ జీరో. ఓకే, అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ నెంబర్ అనేది ఎందుకు డ్రా చేసామంటే, అసలు మనకి ఇక్కడ చూడండి, ఇటు మూవ్ అయితే రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం అంట. ఇటు మూవ్ అయితే ఎటువైపు మూవ్ అవుతున్నాము? రైట్ సైడ్ మూవ్ అవుతున్నాము. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏది? రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే ఇటువైపు మూవ్ అవుతున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాం. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాం. ఎప్పుడైనా సరే రైట్ సైడ్ మూవ్ అవుతున్నాం అనుకోండి, వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది? వాల్యూ ఇంక్రీజ్ అంటే మనకి నెంబర్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. అదే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, వాల్యూ డిక్రీజ్. వాల్యూ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ వెళ్ళేటప్పటికి వాల్యూస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. అదే లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి నెంబర్ అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాను. ఏమైనా సరే నా ఇష్టం వచ్చిన 2 నెంబర్స్. ఇక్కడ మనకి కంపారిజన్ అనేది తర్వాత చూద్దాం. నెగిటివ్ నెంబర్స్ చూడండి, ఏమైనా సరే నా ఇష్టం వచ్చిన 2 నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాను. ఏంటి నెగిటివ్ నెంబర్స్ అంటే 2 అనేది తీసుకుంటున్నాను, 4 అనేది తీసుకున్నాను. అంటే 2 - 4 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ 2 నెంబర్స్ని కంపేర్ చేసి ఏది బిగ్ ఏది స్మాల్ అని చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ఏది బిగ్ ఏది స్మాల్ చెప్పాలన్నప్పుడు జీరో రాసిన తర్వాత అంటే ఎప్పుడైనా సరే కంపారిజన్ ఇచ్చారంటే ఏం కంపారిజను? నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో కంపేర్ చేస్తాం. నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు మనం ఏది బిగ్ ఏది స్మాల్ చెప్పాలి. ఏది బిగ్ ఏది స్మాల్ చెప్పాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్లో జీరో తర్వాత నెంబర్ లైన్ మీద ఏది ఫస్ట్ రాస్తాము ఆలోచించాలి. జీరో రాసిన తర్వాత నేను జీరో రాశాను, తర్వాత -2 ఫస్ట్ రాస్తానా, -4 ఫస్ట్ రాస్తానా? -2 ఫస్ట్ రాస్తాను. అంటే 2 నెగిటివ్ ఇంటీజర్స్ అప్పుడు మాత్రమే చేయాలి, ఆలోచించాలి. 2 నెగిటివ్ ఇంటీజర్స్ అప్పుడు మాత్రమే మనం ఇలా థింక్ చేయాలి. అంటే రెండింటిలో కూడా ఏది ఫస్ట్ రాస్తాం? -2 ఫస్ట్ రాస్తాం కనుక దిస్ ఈజ్ ద బిగ్ నెంబర్, బిగ్ ఇంటీజర్. దిస్ ఈజ్ ద స్మాల్ ఇంటీజర్, దిస్ ఈజ్ ద స్మాల్ ఇంటీజర్. అంటే మనం జస్ట్ రిమెంబర్, మనకి ఎప్పుడైనా సరే 2 నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు జీరో ఆఫ్టర్ ఏ నెగిటివ్ నెంబర్ ఫస్ట్ రాస్తామో, వేరే నెగిటివ్ నెంబర్ కన్నా ఫస్ట్ రాస్తామో ఆ ఫస్ట్ నెంబరే బిగ్ నెంబర్ అవుతుంది. రిమైనింగ్ నెగిటివ్ నెంబర్ అనేది స్మాల్ అవుతుంది. ఎప్పుడు ఇది 2 నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా కంపారిజన్ చేసుకోవాలి, లేకపోతే ఎలా కంపేర్ చేస్తాం అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? తర్వాత ఇంటీజర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇంటీజర్స్ అంటే ఏం చెప్పుకున్నాము? పాజిటివ్ నెంబర్స్, జీరో ఎలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ అనుకున్నాం. పాజిటివ్ నెంబర్స్ ఎలాంగ్ విత్ జీరో, నెగిటివ్ నెంబర్స్ అనుకున్నాం. ఓకేనా? జీరో ఏమంటాము? నెయిదర్ ప్రైమ్, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, నెయిదర్ పాజిటివ్ నార్ కాంపోజిట్ అని చెప్తాం.
అంటే అది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదని చెప్తాం. అయితే ఇంటిజర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇంటిజర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ 2 టైప్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేసి ఎప్పుడు చెప్తాము. పాజిటివ్ నెంబర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఎబో అనే వాడున్నా, ఎబో అన్నా లేకపోతే మోర్ అన్నా, ఎబో అన్నా లేకపోతే మోర్ అన్నా, నెక్స్ట్ ప్రాఫిట్ అన్నా లేకపోతే గెయిన్ అన్నా, ఇలాంటి ఇంక్రీజ్ అన్నా, అంటే ఈ కీవర్డ్స్ అన్నమాట. ఇవి కీవర్డ్స్: ప్రాఫిట్, గెయిన్, ఇంక్రీజ్, అంటే ఇవి వచ్చినప్పుడు ఏమి చేయాలి? ప్లస్ సింబల్ ఇచ్చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బర్డ్ ఫ్లయింగ్ ఓకే, above 100 meters, a bird flying above 105 meters అన్న. అంటే దీన్ని ఏంటి ఒక సిచ్యువేషన్ ఇచ్చేసాడు, ఏ బర్డ్ ఫ్లయింగ్ అబోవ్ 105 మీటర్స్ అన్న. అంటే అబోవ్ అంటే ఏం రాయాలి? ప్లస్ రాయాలి. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ మొత్తం చదివేసి మనం ఒక ఇంటిజర్ రాయాలి. ఒక ఇంటిజర్ రాయాలి అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ప్లస్ అబోవ్ అనే వాడిచ్చిన కనుక ప్లస్. మనకి కీవర్డ్ గుర్తుంచుకోవాలి. పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడు రాయాలి? అబోవ్ కానీ, మోర్ కానీ, ప్రాఫిట్ కానీ, గెయిన్ కానీ, ఇంక్రీజ్ కానీ ఉన్నప్పుడు రాయాలి. ఓకేనా? అలానే ఇక్కడ మనకి 105 అనేది రాసేస్తాం, అయిపోయింది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇది కూడా మనకి నోట్స్ కాపీ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నుండి చెప్పేది కాపీ చేసుకోండి, ఎందుకంటే ప్రీవియస్ అవసరం లేదు, ఆల్రెడీ రాసాం అది ప్రీవియస్లీ. ఇప్పటి నుండి మాత్రం నోట్స్ రాయాలి. పాజిటివ్ ఎప్పుడు డినోట్ చేస్తామని. అలానే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. A man climbed mountain more than 150 meters. More than 150 meters. అంటే ఏంటి? ఏ మ్యాన్ క్లైమ్ మౌంటైన్ మోర్ దాన్ 150 మీటర్స్ అన్న. అంటే ఏంటి? 150 మీటర్స్ కన్నా ఎక్కువ అతను మోర్ 150 మీటర్స్ కన్నా ఎక్కువ క్లెయిమ్ చేశాడు. దీని సిచ్యువేషన్ ని మనం ఇండివిజువల్గా చెప్పాలి. ఎలా చెప్తాము అంటే ఇక్కడ మనకి మోర్ దాన్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మోర్ అనేది ప్లస్ కదా, ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ 150 ఏంటది? మీటర్స్. ఇక్కడ కూడా మీటర్స్ అంటే మీటర్స్. ఎప్పుడు మీటర్స్ వస్తుందా అంటే మీటర్స్ రాదు. ఓకేనా? ఏ మ్యాన్ గాట్ ప్రాఫిట్. ఇంకొక ఎగ్జాంపుల్, ఏ shopkeeper got profit of 1000 rupees. అంటే అతనికి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం ఏం రాయొచ్చు దీన్ని? ప్రాఫిట్ అంటే ప్లస్. ఈ కీవర్డ్స్ గుర్తుంచుకోవాలి మీరు. ఈ కీవర్డ్ గుర్తుంచుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. 1000 ఉంది కనుక 1000 ఏంటది? రూపీస్ కనుక ఇక్కడ రూపీస్ ప్లస్ సింబల్ తర్వాత రూపీస్ సింబల్ పెడితే సరిపోతుంది. ఓకే, ఇది పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేసేది. అలానే నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేయాలంటే నెగిటివ్ నెంబర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇక్కడ మనకి కీవర్డ్స్ ఏంటి? బిలో అనేది కీవర్డ్ అవుతుంది. అలానే లాస్, లెస్ దెన్ ఓకేనా? నెక్స్ట్ డిక్రీజ్,
డిక్రీజ్ వచ్చింది, బిలో, లాస్, లెస్, లెస్ దెన్, డిక్రీజ్ వచ్చాయి. ఓకేనా? ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మైనస్ నెంబర్స్ యూజ్ చేయాలి. మైనస్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ఏ ఫిష్ స్విమ్మింగ్ below 95 meters of sea level. 90 meters in sea. ఓకే, చూడండి. ఫిష్ స్విమ్మింగ్, ఒక ఫిష్ అనేది స్విమ్ చేస్తుంది. ఎక్కడ స్విమ్ చేస్తుంది? బిలో 95 మీటర్స్. బిలో 95 మీటర్స్ ఎందులో? సీలో. అంటే మనకు ఒక ఓషన్ తీసుకున్నాడు, ఆ ఓషన్లో ఫిష్ అనేది లొకేషన్ అనేది ఐడెంటిఫై చేశారు. అయితే ఇక్కడ మనకి బిలో అన్నారంటే ఏం వస్తుంది? మైనస్ వస్తుంది. బిలో అని అంటే మైనస్ వస్తుంది. ఎన్ని మీటర్స్ బిలో? 95 మీటర్స్. అంటే ఇక్కడ మనకి -95 మీటర్స్ అని రాస్తుంది. ఓకేనా? అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. A man got 1500 loss. A man got 1500 loss. Loss అనేది వచ్చింది ఇక్కడ మనకి. కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఏదో a man got 1500 loss అని. అంటే ఇక్కడ మనకి మొత్తం స్టేట్మెంట్ చదివేసి ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయా? బిలో కానీ, లెస్ కానీ, లాస్ కానీ, లెస్ కానీ, లెస్ దెన్ కానీ, డిక్రీజ్ కానీ, అలానే డిస్కౌంట్ కూడా వస్తుందమ్మా. ఇంకోటి డిస్కౌంట్ కూడా మనకి నెగిటివ్ అని చూపించాలి. ఓకేనా? ఇవి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఎంత ఉంది? 1500. ఏమైంది? లాస్ వచ్చింది. అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకి -1500. ఏంటది? రూపీస్ కనుక 1500 బిఫోర్ రూపీస్ సింబల్ పెట్టేసి మనం 1500 రాస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్. మనం నెక్స్ట్ ఏం చెప్పుకుందాం? కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్. కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్. కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ని ఎలా కంపేర్ చేస్తాం? అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ మనకి ఇంటీజర్స్ కంపేర్ చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి. మనకి ఇచ్చినవి ఏ నెంబర్స్ ఐడెంటిఫై చేయగలగాలి. పాజిటివ్ నెంబర్సా, నెగిటివ్ నెంబర్సా, లేకపోతే పాజిటివ్ నెగిటివ్ నెంబర్సా, 0 విత్ పాజిటివా, 0 విత్ నెగిటివా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటది? ఓకేనా? 4 కండిషన్స్ ఏంటంటే ఇక్కడ NO అంటే నెంబర్ అని అర్థం. ఇక్కడ మనకి NO అనే రాస్తే ఏంటి? నెంబర్. NO అని అన్నానంటే ఏంటి? నెంబర్ అని అర్థం. మరి నో అని చదవద్దు, నెంబర్ని షార్ట్ ఫామ్లో నేను NO అని రాస్తాను. ఓకేనా? ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ని కంపేర్ చేస్తాం. పాజిటివ్ నెంబర్ని కంపేర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దీనిలో బిగ్ ఏమవుతుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. పాజిటివ్ నెంబర్ కంపేర్ చేస్తే మనకు వచ్చి ఆల్రెడీ కంపారిజన్ అని స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 98ని 107తో కంపేర్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటి ఏది బిగ్గర్? ఇదే బిగ్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది బిగ్ అని రాస్తాము, ఇదేమో స్మాల్ అని రాస్తాం. ఇదేమవుతుంది? స్మాల్. ఈ పాజిటివ్ కంపారిజన్ నేను చెప్పగలేదు, ఆల్రెడీ మనకి బాగా ఫెమిలియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సెకండ్ కంపారిజన్ కన్నా ఒక పాజిటివ్ నెంబర్ని 0తో కంపేర్ చేసాం. జీరోతో కంపేర్ చేసాం. అప్పుడు 0తో కంపేర్ చేస్తే ఏది బిగ్ అవుతుంది? బిగ్ ఏమవుతుంది? బిగ్ పాజిటివ్ నెంబరే అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే 0తో పాజిటివ్ నెంబర్ కంపేర్ చేస్తే పాజిటివ్ నెంబరే బిగ్ అవుతుంది. స్మాల్ ఏమవుతుంది? 0 అవుతుంది. స్మాల్ ఏమవుతుంది? 0 అవుతుంది. అలానే నెక్స్ట్ ఒక పాజిటివ్ నెంబర్ని 0తో కంపేర్ చేసినప్పుడు పాజిటివ్ నెంబర్ బిగ్ అవుతుంది, 0 అనేది స్మాల్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కంపారిజన్ కదా. థర్డ్ కంపారిజన్ ఏంటి? ఈసారి ఏం చేద్దామంటే నెగిటివ్ నెంబర్ని 0ని కంపేర్ చేద్దాం.
నెగిటివ్ నెంబర్ని జీరోని కంపేర్ చేస్తే ఇవి ఇవి మనకి బ్రెయిన్ గుర్తుంచుకోవడమే. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అనేది దీనికి కొంచెం బ్రెయిన్ యూజ్ చేయాలి ఏది బిగ్ అని ఐడెంటిఫై చేయడానికి. సెకండ్ స్టెప్కి థర్డ్ స్టెప్కి బ్లైండ్గా రిమెంబర్ చేయాలి. పాజిటివ్ నెంబర్ 0, పాజిటివ్ ఈజ్ బిగ్గర్. నెగిటివ్ నెంబర్ 0 ఏది బిగ్ అవుతుంది ఇక్కడ మనకి? బిగ్ అనేది 0 అవుతుంది. బిగ్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. స్మాల్ ఏమవుతుంది? స్మాల్ అనేది నెగటివ్ నెంబర్ అవుతుంది. స్మాల్ అనేది ఏమవుతుంది? నెగటివ్ నెంబర్ అనేది అవుతుంది. అలానే ఇక్కడ మనకి ఫోర్త్ కండిషన్. ఫోర్త్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోర్త్ది ఈసారి నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తో కంపేర్ చేస్తాం. నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తోనే కంపేర్ చేద్దాం. నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తో. నెగటివ్ నెంబర్ కంపేర్ విత్ నెగటివ్ నెంబర్ అంటే నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తోనే కంపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి నెగిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్తో కంపేర్ చేసేప్పుడు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆ రెండు నెగిటివ్ నెంబర్స్లో ఏది ఫస్ట్ నెంబర్ లైన్ రాస్తాం 0 ఆఫ్టర్. మనం నెంబర్ లైన్ డ్రా చేసేప్పుడు తర్వాత 0 రాస్తాం ఫస్ట్ ఇంటిజర్ నెంబర్ లైన్. అయితే ఆ రెండు నెగిటివ్ నెంబర్స్లో ఏది ఫస్ట్ రాస్తాం నెంబర్ లైన్ మీద 0 తర్వాత అదే బిగ్గెస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే బిగ్గెస్ట్ అంటే ఇది బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? విచ్ రైట్ ఫస్ట్ which number became అవుతుంది which number which is right first on number line మీరు ఏదైతే రాస్తామో అదే బిగ్గర్. స్మాల్ అనేది చెప్పగలేదు కదా. ఫస్ట్ రాసేది స్మాల్ బిగ్ అవుతున్నప్పుడు సెకండ్ రాసేది ఏమవుతుంది? స్మాల్ అవుతుంది. విచ్ ఈజ్ రైట్ సెకండ్ ఆన్ నెంబర్ లైన్ మీద సెకండ్ రాసేది స్మాల్ అవుతుంది. ఓకేనా? దీనికి ఒక కంపారిజన్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చారు. -72 -37 అని 2 నెంబర్స్ ఇచ్చాను. -72 -37. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది నెంబర్ లైన్ ఫస్ట్ రాస్తాము? we will write our number line first 37 వస్తాం. అంటే ఇక్కడ మీరు చూడండి which is right first on number line అంటే ఈ రెండు నెంబర్స్లో ఏది ఫస్ట్ రాస్తామో అదే బిగ్గర్. ఈ రెండు నెంబర్స్లో ఏది ఫస్ట్ రాస్తామో అదే బిగ్గర్ అని చెప్పాం కదా. అంటే ఈ రెండింటిలో ఏది ఫస్ట్ రాస్తాము? -37 అనేది ఫస్ట్ రాస్తాం. కనుక మనకి ఏది బిగ్ అవుతుంది? -37 అనేది బిగ్ అవుతుంది. అంటే బిగ్గెస్ట్ ఏమవుతుంది? అంటే మీకు నెంబర్ అర్థం అవడం కోసం నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 0 రాస్తాం. ఇక్కడ 0 ఆఫ్టర్ 37 రాస్తాము. ఫస్ట్ 72 రాస్తాము. అంటే -1 -2 -3 అలా రాసుకుంటూ వస్తాం. -1 -2 -3 -4 అలా రాసుకుంటూ వస్తే ఏది ఫస్ట్ వస్తుంది? ఇదే ఫస్ట్గా సెకండ్గా? ఓకే, కరెక్ట్. సెకండ్ వస్తుంది. -37 వస్తుంది. తర్వాత -72 వస్తుంది. అంటే ఇప్పుడు ఏది బిగ్ అవుతుంది? బిగ్గెస్ట్ -37 అవుతుంది. స్మాల్ ఏమవుతుంది? -72 వస్తుంది. ఓకేనా? అలానే ఇంకా ఈ సెకండ్ పాయింట్కి థర్డ్ పాయింట్ కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ +75, 0 ఈ రెండు బిగ్ అన్నాడు. అంటే ఇచ్చిన నెంబర్స్ నెగిటివ్నా పాజిటివ్నా చూసుకోవాలి. ఇది పాజిటివ్ నెంబర్. ఏ సైన్ లేకపోతే పాజిటివ్ నెంబర్గా తీసుకోవాలి. ఏ సైన్ లేకపోతే ఏం తీసుకోవాలి? పాజిటివ్ నెంబర్గా తీసుకోవాలి. 0 అనేది నేదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్. అంటే మనకి 0ని పాజిటివ్ని కంపేర్ చేస్తున్నాం. 0ని పాజిటివ్ నెంబర్ కంపేర్ చేస్తే ఏమవుతుంది? పాజిటివ్ నెంబర్ అనేది బిగ్ అవుతుంది. అంటే బిగ్ నెంబర్ ఏమవుతుంది? 75 అవుతుంది. స్మాల్ నెంబర్ ఏమవుతుంది? 0 అవుతుంది. స్మాల్ నెంబర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇవి అన్ని కంపారిజన్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిజర్స్ రాయాలంటే ఈ కంపారిజన్ తెలియాలి మీకు, లేకపోతే రాయలేము. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి -63 0
ఈ రెండింటిని కంపేర్ చేయాలి. -63ని 0ని కంపేర్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ బాగా లైన్గా గుర్తుంచుకోవాలి అని. పాజిటివ్ నెంబర్ 0 వచ్చిందంటే పాజిటివ్ ఈజ్ బిగ్గర్, నెగిటివ్ నెంబర్ 0 వచ్చిందంటే నెగిటివ్ నెంబర్ 0 వచ్చిందంటే ఏది బిగ్గర్ అవుతుంది? నెగిటివ్ వచ్చిందంటే 0 వచ్చిందంటే 0 ఈజ్ బిగ్గర్. అంటే బిగ్ ఏమవుతుంది? బిగ్గెస్ట్ నెంబర్ ఏమో 0 అవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? -63 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? -63 అవుతుంది. ఈ కంపారిజన్ అనేది బాగా నేర్చుకుంటే మనకి ఏది ఈజీగా ఉంటుంది? అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయడం అనేది ఈజీగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు 7th క్లాస్ వాళ్ళు ఏమో ఎక్సైజ్ 1లో సమ్స్ ట్రై చేయండి. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారు, ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ నేను డిస్కస్ చేస్తాను. 6th క్లాస్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ 1 ట్రై చేయండి. 6th క్లాస్ వాళ్ళు ఎక్సర్సైజ్ 1 ఇంటిజర్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1 ట్రై చేయండి. 7th క్లాస్ వాళ్ళు కూడా ఇంటిజర్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1 ట్రై చేయండి. ఓకేనా? అవి మనకి ఏమైనా డిఫికల్ట్గా ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను.